ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి నిండు నూరేళ్లు ప్రజాసేవకునిగా వెలుగొందాలని నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని రాజమండ్రి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలై విజయలక్ష్మి ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ గణపతి ప్రయుక్త విజయ దుర్గంబిక ఆలయంలో రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి చండేప్రియ మరియు ఇతర మహిళా టీడీపీ నాయకురాళ్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తినివ్వాలని కోరుతూ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం మాలై విజయలక్ష్మి మాట్లాడుతూ గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఆయన నాయకత్వంలో కళల రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆ శక్తిని శ్రీ గణపతి ప్రయుక్త విజయ దుర్గంబిక అమ్మవారు అందజేయాలని కోరి ప్రార్థించామన్నారు. ప్రతి కుటుంబాన్ని ప్రతి మహిళని ఆదుకున్న మా నాయకుడు దేవన్స్ గారు ఆయురారోగ్యాలతో 200 ఏళ్ళు ఉండాలని, మా చంద్రన్న ఎప్పుడు కూడా సీఎంగానే ఉంటూ రాష్ట్ర చేస్తున్నటువంటి 200 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటూ పోలవరం పూర్తి కావాలని అందరికీ నమస్కారం. ఈరోజు నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల ఆరాధ్య దైవం మా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో మహిళా శక్తి టీం ద్వారా ఆది దేవుడు అందరి దేవుడు పరమశివుడికి మరి ఆయన ఆయురారోగ్యంతో ఉండాలని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం సేవ చేస్తున్నటువంటి మరి 24 గంటల 18 గంటలు మరి ప్రజల రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ పరమేశ్వరుడు ఆశీస్సుల వారిని కోరుతూ అదే కార్యక్రమంలో ఈ రోజు
మా యువ నాయకులు రాజమండ్రి యంగ్ టైగర్ మా ఆదిరెడ్డి శ్రీనివాస. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివలుడు, విజనరీ, ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా యువనేత, రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మరియు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించుకోవడం, మా మహిళా కమిటీ పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీ మాలే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరూ కూడా పాలాభిషేకం చేయడం, అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని, తెలుగు జాతి కీర్తిని ఎప్పటిలాగే దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా ఆయన వ్యాప్తింపజేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా భగవంతుని ఎదురుగుండా మా తెలుగు మహిళలందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం కోరుకోవడం జరిగింది.